బుజ్జిగాడికి వాళ్ళ అత్త ఐస్ క్రీమ్ ప్రాసెస్ చేసేసిందో, తినగానే పరిగెడుతున్నాడో. ఎక్కడికి వెళ్ళినా ఈ మిక్సీ గోల్ ఒకటి. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. నేను వాడి ముందు చెయ్యొద్దురా అన్న, అయినా చేస్తానే ఉన్నాడు. నిన్న క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది. ఎంతమంది చూశారు? నేనైతే ఫుల్ ఎంజాయ్. రన్నింగ్ రేస్ స్టార్ట్. ఎవరు గెలిచారు? వీడియో ముందు అమ్మ కొడుకుల వేషాలు. దెబ్బలు పడతీరో అనే పాటకి నా కొడుకు డ్యాన్స్. వర్షం పడిందంటే పిల్లలకి చాలా హ్యాపీ కదా. వర్షం తడుద్దాం రామ్మ అంటూ పైన అన్నయ్యలు మా ఉన్నాడు రామ్మ అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ పెద్దన్నయ్యకి వర్షంలో 3 చెరువులు నీళ్లు దాపిచ్చాడబ్బా. రామ్మ నువ్వు కూడా తడుద్దువు అంట. నా కొడుకు మాట కాదనలేక నేను కూడా వర్షంలో అలా తడిచిపోయాము. ఎంత ఏమో ఫాస్ట్గా కలిపేస్తున్నాను. ఏంటబ్బా ఈవినింగ్ స్నాక్స్ మరేంటి? సో ఫ్రెండ్స్, ఇవన్నీ చూడాలి అనుకుంటున్నారా? చూసేయండి, వినేయండి. చూసే ముందు చిన్న రిక్వెస్ట్, చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టండి అబ్బా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్. సండే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్దీ మల్టీగ్రెయిన్ అట్టయితే వేసేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫుల్ హెల్దీ అన్నమాట. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్య కొంతమందిని నేను చూస్తున్నాను, సరైన ఫుడ్ తినక, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఖర్చులు పెడుతూ చాలామంది అయితే ఉన్నారు. అంటే వాళ్ళల్లో కొంతమందిలో నేను కూడా ఒకదాన్ని. ఎందుకు అంటే ఇంట్లో చేస్తున్నాను కానీ నేను కూడా తినలేనమాట. ఇప్పుడు చేస్తూ తినాలి అని కూడా నేను డిసైడ్ అయ్యాను. సో అందుకని కష్టపడి 2 తిన్నానమ్మా. చేయడానికి చేస్తాను కానీ తినడమే కష్టమవుతుంది. ఇక తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మిక్సీ జారులు మాత్రము బీభత్సంగా ఉంటుంది వీడి ఆట మాత్రము. వాళ్ళ అత్త అయితే ఆ మిక్సీ తీసుకెళ్ళిపోమంటుంది. అయినా ఇక్కడ వచ్చినప్పుడు ఆడుకుంటాడులే ఉన్నాయి అని చెప్పాను. ఫస్ట్ టైం అండి బుజ్జిగాడికి వాళ్ళ అత్త ఐస్ క్రీమ్ ప్రాసెస్ చేసింది. అయితే వాడికి ఎందుకు నచ్చలా, ఎప్పుడు తినలేదు కదా. అందుకని మళ్ళీ దగ్గరికి వెళ్తే ఎక్కడ పెట్టిద్దన్న భయంతో నా దగ్గరికి నా ఒళ్ళోకి వచ్చేస్తున్నాడు. బుజ్జిగాడికి మాత్రము నేను ఎప్పుడు చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కుర్కురేలు లేసులు ఇవన్నీ అలవాటు చేయదలుచుకోలేదు. బయట ఫుడ్ అయితే ఇంతవరకు పెట్టను కూడా. అందుకని ఐస్ క్రీమ్ కూడా తినలేదు. కానీ ఆ వయసు పిల్లలు ఐస్ క్రీమ్స్ బాగా తింటారు, చాక్లెట్స్ కూడా. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి వేడివేడిగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మా కోసమే అన్నట్టుగా చేసేసారు. సో చాలా బాగుంది టేస్ట్ అయితే, నిజంగా సూపర్ ఉంది. ఇంకా మాత్రం ఫస్ట్గా ఈయనకైతే పెట్టించేసేసారు. ఈయన క్యారేజ్ పంపించేసేసాను. బుజ్జిగాని పిలుస్తున్నా కానీ పలకట్ల. పిల్లలు ఉన్నారు కదా, చక్కగా ఆడేసుకుంటున్నాడు ఆ మిక్సీ తోటి, ఆ థమ్స్అప్ బాటిల్స్ తోటి. నాకైతే ఇదిగోండి, ఇంకా ఇక్కడైతే దూరంగానే ఉండి రారా అన్నం పెడతానంటే రాడంట. ఇంకా ఆడుతూ ఉన్నాడు. ఇంకా నేనైతే మటన్లు ఫిష్లు ఇవన్నీ తిన్నా కదా, ఇంకా దమ్ బిర్యానీ పెట్టేసేసుకున్నాను. దాంట్లో పెరుగు చారు వేసేసుకున్నాను. ఇక్కడ వాళ్ళ అన్నకు నేను చెప్పా, వెక్కద్దు షాలు, వాడు చూసిందే చేస్తాడు ఖచ్చితంగా అండి. మనం ఏది చెప్పినా వింటాడు, ఏది చేస్తున్నాం అనుకోండి ఖచ్చితంగా అది చేయాలంటాడు. చూసారా, పెద్దోడు ఎక్కాడు, వాడితో పాటు వీడు కూడా ఎక్కాలి అని. నాకైతే నోట కొట్టుకుంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. పార్కులో కూడా ఎలా అంటే అది ఉంటుంది కదా జారుడు బండలాగా, అది ఎక్కేస్తాడు. సెకండ్స్లో ఎక్కేసి సెకండ్స్లో దిగేస్తాడు. అందుకని నాకైతే భయము. అందుకని కిందకి రారా అంటే కిందకు వచ్చేసాడు పెద్దోడు. ఇక్కడ క్లైమేట్ మాత్రము చాలా కూల్గా చాలా బాగుంది. నేనైతే అలా చూసేస్తున్నాను. ఎదురుగా ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ చూసి మా బుడ్డది, మా పింక్ బేబీ ఏమంటుందో తెలుసా, అత్తారా నీకు ఒకటి చూపిస్తానని చెప్పి తీసుకుని వెళ్ళి అదిగో మా స్కూల్ అని చూపిస్తుంది. ఎత్తుకోమంది, కాసేపు ఎత్తుకొని అదంతా చూపించాను. అయితే స్కూలు ఉందని నాకు తెలుసు కానీ పక్కన ప్లే గ్రౌండ్ కూడా పిల్లలకి ఉందని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంత పర్టికులర్గా ఎప్పుడు చూడలేదులేండి. అందుకని బాగుంది పిల్లలకి అని అయితే అనుకున్నాను. ఇదిగో అక్కడ చూసారా, పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను అందుకే చెప్పాను వాడికి, ఎక్కద్దురా ఎంత ఉదుడునో వచ్చాను. చూసారా, అమ్మో నాకైతే నోట ఒకటి కొట్టుకుంది. అమ్మో మామూలు కాదు. ఇందాక ఫస్ట్ టైం చెప్పాను కదా, వాడు ముందు ఎక్కొద్దురా అంటే అది అంటే చూసారా కన్ను కొట్టే కన్నురెప్పలు మూసే టైంలో నా పిల్లోడు ఆదమర్చి చేసేస్తాడు. అది ప్రమాదాలే, అపాయం అనేది ఉండదు. చూడండి ఆ సువ్వల మీద నడుస్తున్నాడు వాడు. అటువంటి పనులు చేస్తున్నాడు ఈ మధ్య బాగా.
సో అందుకని వాడిని చూసుకుంటూ వీడియో చేసుకుంటూ ఉన్నాను. నాకు మరి వ్లాగ్ కావాలి కదా. ఇంకోటి ఏంటంటే నిజంగా క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. మేము కిందకు వచ్చిన హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో ఫుల్ రెయిన్. ఇంక ఇంట్లోకి వచ్చేసేసాం కదా, ఇంకా ఫుల్ రెయిన్. అది కూడా ఏంటంటే పిల్లలకి ఫుడ్ పెట్టడానికనే పైకి వచ్చేసాము. సో అదనమాట. నా టాప్ చూసారా ఎలా ఉంది, పింక్, మన షాప్లోది, చాలా చాలా బాగుంది. సో అదనమాట. ఇంకోటి ఏంటి అంటే చుట్టూ మేమున్న ఇల్లు కూడా మొత్తం అన్నీ కనబడుతున్నవి. అంటే అన్ని ఫ్లాట్సే కదా, ఫలానా ఫ్లాట్ అని చెప్పేసి రికగ్నైజ్ చేయొచ్చు. ఇక్కడ రన్నింగ్ రేస్ అయితే పెట్టేసేసాను. 1 2 3 అనేటప్పటికి పిల్లలకి అసలు చూడండి ఎంత ఉత్సాహంగా ఆడుతున్నారో. నా కొడుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎవరు గెలిచారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. ఓకేనా. మళ్ళీ వాడికి కాపలాగా నా పెద్ద కొడుకు అనమాట. సో అది 1 2 3 అంటుంటే వాళ్ళు పరిగెత్తడం అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారండి కాసేపు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మాత్రము అదిగోండి అలాగా అక్కడ అమ్మాయి ఆగిపోయింది వాడే గెలుస్తున్నాడని. సో అది పరిస్థితి. ఇక్కడ మళ్ళీ పైకి ఎక్కుతానంటున్నాడు. వద్దు నాన్న ఎక్కకూడదమ్మా అంటే, కాదు వెళ్తాను గోల్ చేస్తున్నాడు. సో లేదు అంటే ఇక్కడ కడ్డీల మీద నడుస్తాడంట. ఎంత అల్లరోడవుతున్నాడు అంటే ఎవరో ఒకరు స్పెషల్గా కంటికి రెప్పలాగా కాచుకోవాల్సిన పరిస్థితి. నిజంగా నేను అంటున్నాను, షాలు కిందకి వెళ్ళిపోదాం పదండి ఇంకా అంటేను, దాన్ని చూస్తుంటే నేను భయం వేస్తుంది నాకు, వెళ్ళిపోదాం అంటే ఎందుకమ్మా భయము, మేము ఉన్నాంలే అంటున్నాడు. వీణ మాత్రం పట్టుకోవడం కష్టంగా ఉంది, వెళ్దాంలేపా వచ్చి చాలాసేపు అయిపోయిందిలే అంటున్నాను. ఇంకా ఈలోపు పెద్దోడు ఏం చేశాడంటే నేను ఎత్తుకుంటాలే అమ్మ కాసేపు అని చెప్పేసి ఎత్తుకొని అన్నీ చూపిస్తున్నాడు. కానీ నాకు మాత్రం భయంగానే ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా టీవీ పెట్టుకొని సాంగ్స్ అవన్నీ వస్తుంటే నేను నా కొడుకు మాత్రము ఇలాగా ముద్దులు పెట్టుకుంటూ కెమెరా ముందు మా వేషాలు అమ్మ కొడుకులు ఎలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇది నిలువుగా వచ్చింది, దాన్ని క్రాప్ చేశానమాట. సో అందుకని అంత దగ్గరగా వచ్చేసింది. ఇక్కడ బుజ్జిగాడికి దెబ్బ తగిలిందబ్బా, పైన కొద్దిగా బ్లడ్ కూడా వచ్చింది. ఉన్న చోట ఉండడు కదా, అయినా కానీ అనకూడదు. కానీ అసలు అట్లా ఆడుతూ ఉన్నాడు. నేను చూసుకున్నదాకా చేతికి గాయమయ్యింది అని కూడా వాడికి అర్థం కావటం లేదు. ఇంకా పసుపు తీసుకొచ్చి పెట్టాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేటప్పటికి టీవీ ఛానల్స్ మార్చేస్తున్నాడు. ఏంటా సాంగ్స్ మారుతున్నాయని కూడా అనుకుంటుంటే తీరా చూస్తే బుజ్జిగాడి చేతిలోనే ఉంది రిమోట్. నేను ఇంకా ఫోన్ ఉందేమో అనుకున్నాను. అది పరిస్థితి. ఇక్కడ చిన్ని తండ్రి అన్న సాంగ్స్, ఇంకా పిల్లల సాంగ్స్ ఉంటాయి కదా, నా సాంగ్స్ అయితే పెట్టేసుకున్నాము. నేను పాడుకుంటున్నాము. ఇక్కడ నా కొడుకు వచ్చి ఏమంటున్నాడంటే, చిన్నోడు అక్కడ చిన్ని తండ్రి అని ఒక సాంగ్ ఐడియా ఉందా, చాలామంది తెలిసింది, ఫేమస్ సాంగ్ సిసింద్రి మూవీలో. చిన్ని తండ్రి అని పాట వస్తుంటే బుజ్జిగాడు ఒళ్ళో ఉంటే పాడుతూ ఉండు చిన్ని తండ్రిని చూడకని చెప్పేసి నేను బుజ్జిగాడిని నా చిన్ని సిసింద్రి అమ్మ మా బుజ్జోడమ్మ అడుగమ్మ అని టీవీలో చూపిస్తుంటే ఆ సాంగ్ను బట్టి దానికి మా పింక్ బేబీ ఏమంటుందంటే, చిన్ని తండ్రి రిచిబాబు కాదమ్మా నా తమ్ముడు సాయిష్ అమ్మ అంటుంటే నవ్వు వచ్చింది. నిజంగా అప్పుడు వచ్చి ఇంకా నా కొడుకు నా తమ్ముడు నా బంగారం నా ప్లాటినం అని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇక్కడ సాంగ్ దెబ్బలు పడితే ఈరోజు సాంగ్ అనేది ప్లే చేస్తుంటే ఇక్కడ నా బుజ్జిగాడు డ్యాన్స్ ఎలా వేస్తున్నాడు. అదనమాట లెక్క. బుజ్జిగాడు డ్యాన్స్ బాగా వేస్తాడు. అయితే వాడికి 3 ఉండాల, వాడు 3 ఉంటేనే వేస్తాడు, లేకపోతే వెయ్యడు. ఇక్కడ వర్షం పడుతుందబ్బా, పిల్లలు మాత్రము చక్కగా ఆడుకుంటున్నారు. నాకు మాత్రం భయం ఎక్కడ పడతారా ఏంటా అని. కానీ నేను చిన్నోడు మాత్రం కాపలాగా ఉన్నాములే. ఈలోపు చిన్నోడు పెద్దోడు మా తమ్ముడు మేడ మీదకి వెళ్ళారు, టెర్రస్ మీదకి. వీడేందు వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు స్టెప్స్ మీద. తీరా చూస్తే పైన వర్షం పడుతుంది. ఇంకా సరే వచ్చాడు కదా అని చెప్పేసి ఊరికి ఒక అడుగు ముందుకు వేయిస్తే ఇంకంతే, నా పెద్దోడికి ఆ వర్షంలో 3 చెరువులు నీరు తాపించాడు. ఎందుకంటారా, గొడుగు పడుతుంటే అడు పరిగెడతాడు, ఈడు పరిగెడతాడు. వాడు చుట్టూ గొడుగు పట్టుకొని వీడు పరిగెడుతున్నాడు, నా తమ్ముడు తడుస్తాడమ్మా అని. అదిగోండి చూస్తున్నారా. రారా అంటే రాడంట, మామ కోసం వెతుక్కుంటున్నాడు. తీరా చూస్తే మామ అటు సైడ్ ఉండి, అంటే మా తమ్ముడు అటు సైడ్ ఉండి చూస్తున్నాడు అంతా. ఇంక మామ కనిపించేటప్పుడు మామ కనిపించాడని చెప్పేసి నవ్వుకుంటున్నాడు. ఇంకా చిన్నోడు కూడా ఉన్నాడు ఇక్కడ. చిన్నోడు అటు సైడు తెలివిగా వాడు వర్షంలో తడవకుండా అటు సైడ్ ఉన్నాడు. ఇదిగో
తమ్ముడు తడుస్తావు రారా అంటుంటే వీడు మాత్రం వర్షంలో తడుస్తున్నాడు. వాడికి తగ్గట్టుగా ఈ పెద్దోడు మాత్రం వాళ్ళ అన్న అదిగోండి గొడుగు పట్టేసుకొని వాడు చుట్టూ తిరుగుతున్నాడు. పాపం వీడికి ఏం బ్యాగ్ తడిసిపోతుంది. అయితే బాగా ఎంజాయ్ చేశాడు వర్షంలో. ఫస్ట్ టైం వర్షంలో తడవటం అలాగా. ఎప్పుడైనా చిన్న చినుకుల్లో తడిచాడు కానీ అంత వర్షంలో తడవటము ఫస్ట్ టైం అనమాట. అందుకని చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు. ఇక వాడిని తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. అమ్మ నువ్వు పట్టుకోమ్మా అంటేను పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత నా కొడుకు గోలేదో తెలుసా, దిగి వెళ్ళిపోవాలి అంట. రామ్మ నువ్వు కూడా వెళ్దాం రామ్మ అంటాడు. యాడికిరా వెళ్ళేది, వద్దమ్మా అంటే కాదంట, వెళ్దాం పా అని ఏడుస్తున్నాడు. ఇంకా సరే వాడి ఏడుపు చూడలేక వాడి గోల చూడలేక ఇంకా వాడితో పాటు నేను కూడా అలా వర్షంలో తడిచిపోయామంట. అయితే వర్షంలో తడవటం నాకు కూడా చాలా ఇష్టం అండి. ఈ మధ్య తడవట్లేదు కానీ ఒకప్పుడు వర్షంలో బాగా తడిచేదాన్ని. చాలా చాలా ఇష్టము. జస్ట్ 1 minute కూడా కాదు, కొన్ని సెకండ్స్లోనే అలా తిరిగి అలా వచ్చేసేసామన్నమాట. అయితే నేను స్టేటస్ పెట్టాను, చాలామంది లైక్ కొట్టారు. నా స్టేటస్ చూసి లైక్ కొట్టిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏం కలుపుతున్నానో చూడండి. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి గారెలు, చికెను, బజ్జీలు, బోండాలు అదన్నమాట. సో ఇది మాత్రం నేనే చేస్తానని చెప్పి తీసుకున్నాను. ఇది టాప్ చూసారా, చాలా బాగుంది. ఈ టాప్ తీసుకుంది మన షాప్లోనే. అప్పట్లో చాలా తక్కువ రేటుకి సేల్ చేశాను. వీటిల్లో కలర్స్ కూడా 8 కలర్స్ వచ్చినాయి అప్పుడు. అదేంటి మళ్ళీ ఈ టాపిక్ అనుకుంటున్నారా? ఎందుకు అంటే మళ్ళీ నేను రీస్టాక్ కూడా చేశాను. మళ్ళీ అవి అయిపోయినాయి. మళ్ళీ శ్రావణ మాసంలో మళ్ళీ విజయవాడ వెళ్ళి మళ్ళీ తీసుకురావాలని ఆలోచనలో అయితే ఉన్నాను. అందుకే నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మంచి మంచి టాప్స్ అయితే ఉన్నవి. ఇదైతే వెల్వెట్ క్లాత్ వస్తుంది, సూపర్గా ఉంది టాప్ అయితే. మీకు ఇంకో విషయం చెప్పిన, ఇది నేను తీసుకుంది కూడా 6-7 years బ్యాక్. చాలా టాప్స్ ఉండబట్టి నేను ఏంటంటే ఎప్పుడుకో రేర్గా వేస్తుంటాను. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. గివ్ అవే ఉంటుంది ఖచ్చితంగా. మంచి లైక్స్ వస్తే మంచిగా గివ్ అవే ఇస్తాను. ఆ గివ్ అవే కూడా ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పాను కదా. సో అది కామెంట్ చేయండి. కామెంట్స్ని బట్టి కూడా నేను ఇస్తాను. కామెంట్ ఉంటేనే కదా పలానా వాళ్ళు పలానా లైక్ తెలుసుకోవడానికి.